హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్ కనుక్కున్నానండి. ఈ మధ్య నేను ఎక్కువగా గూగుల్ని సెర్చ్ చేస్తుంటే ప్రతి ఒక్క దానిలో పిల్లలు ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు మంచి ప్రేమను అందించాలి అని చదువుతూ ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను పంచకుండా ఎలా ఉంటారు? ఏ తల్లిదండ్రులైన పిల్లలకు ప్రేమను పంచుతారు కదా. ఎక్కువ ప్రేమగా చూపిస్తేనేమో పాడైపోతారంటారు, తక్కువ ప్రేమ చూపిస్తేనేమో పిల్లలు సరిగా లేదంటారు. అదంతా మన కర్మను బట్టే ఉంటుందన్న విషయం నేను ఇవాళ అర్థం చేసుకున్నాను. ఇదివరకు టీవీలు ఫోన్లు లేవు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను అనుకరించేవాళ్ళు. ఇప్పుడు టీవీలు ఫోన్లు వస్తుంటే పిల్లలు ఎవరు తల్లిదండ్రులను అనుకరించట్లేదు, వాళ్ళ పద్ధతులు పాటించట్లేదు. ఎక్కువగా ఫోన్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిగా లేరు, తల్లిదండ్రులు ఇంట్లో ఇదిగా ఉన్నారు, అందుకే ఇలా చేశారు అని చెప్పడం చాలా తప్పు అనిపించింది. ఇప్పుడు పిల్లల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా. వాళ్ళంతా వాట్సాప్లు ఫేస్బుక్లు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు, సినిమాలు అదే ఫాలో అవుతున్నారు. ఇదివరకు పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఇంట్లో సరిగా లేరని, పెద్దలు పట్టించుకోవట్లేదని అనుకునేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఆ మాట తప్పని నాకు అనిపిస్తుంది. చాలామంది మీద ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో సరిగా లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కదా అనే మాటను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నాకు ఆ మాట విన్నప్పుడు అనిపిస్తుంది, ఇది నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత చెప్పినా పిల్లలు వినడం లేదు అని అంటే అది మన దురదృష్టమే అని నేను అనుకుంటున్నాను. అదంతా మీడియా ప్రభావము, ఫేస్బుక్ ప్రభావం, ఇన్స్టాల్ ప్రభావము. ప్రతి ఒక్క పిల్లవాడికి ఇన్స్టా ఐడి ఉంది, ప్రతి ఒక్క పిల్లవాడికి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఇంకా పిల్లలు పెద్దలను అనుకరించే టైం ఎక్కడుంది? ఉన్న కాసేపు స్కూల్లో ఉండడము, ఇంటికి రాగానే ఫోన్ చూసుకోవటం. ఆ పెద్దలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు పనులని అబ్జర్వేషనే పిల్లలకు ఉండట్లేదు. ఇదివరకట్లాగా మనం పిల్లల్ని తిట్టేటప్పుడు అంత సోషల్ మీడియా ప్రభావం అని తిట్టాలి, ఇంట్లో పద్ధతుల గురించి తిట్టడం మానేయాలి అనే విషయం నేను తెలుసుకున్నాను. అంతే కదా. మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి.